ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నేతలు ఆదివారం ఆందోళన చేపట్టారు. స్థానిక కొండాపూర్లో గల పార్టీ కార్యాలయం నుండి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ పై రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటై సిట్ పేరుతో కేసీఆర్ ను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పుకొచ్చారు. తొక్కడం, ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు బనాయించి అపాసపాలు చేసే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో 60 ఏళ్ల కలను నెరవేర్చిండు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చిపెట్టిండు. మన అందరికీ తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకున్నటువంటి మన కేసీఆర్ గారిని అనవసరంగా లేనిపోని అభరణాలు పెట్టి సీట్ అనే కార్యక్రమం అన్ని సీటు లేదు, తొక్కు లేదు, ప్రతిదీ ఇదొక కాంగ్రెస్ సీట్, ఇదొక బీజేపీ సీట్. ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటై ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీని తట్టుకోలేక ఈ విధంగా రెండు మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నటువంటి గులాబీ జెండా ఎగరే రోజులు దగ్గర పడ్డది. కాబట్టి కేసీఆర్ గారిని ఏదో ఒక రూపంగా బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నోటీసులు ఇచ్చి, ఎందుకంటే ప్రతిసారి ఎన్నికలు వచ్చిందంటే ఏదో ఒక రూపంలో ముందుకు తెస్తున్నారు కేసులు. తప్పకుండా మీకు గుణపాఠం చెప్పే రోజుల దగ్గర పడ్డది. ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ మేరతో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అదే ఊపు ఈరోజు మున్సిపాలిటీ కూడా గెలవబోతున్నామని చెప్పి తొక్కడం